ఆధ్యాత్మిక దారిలో మనం ఎటువంటి సూచనలు మన జీవితంలో తారసపడితే మనం ఆధ్యాత్మికం వైపుగా వెళ్తున్నాం. అది మన జీవితం విముక్తి వైపు వెళ్తుందా, లేదా మరో జన్మ వైపు వెళ్తుందా అనేది తెలుసుకోవడానికి ఒక 8 సూచనలు పరమహంస యోగానంద గారు యూట్యూబ్ వీడియోలో చాలా బాగా వర్ణించారు. నాకు చాలా అద్భుతం అనిపించింది. అది వండర్ఫుల్. ఏంటంటే అందులో ఒక చిన్న విషయం చెప్తాడు ఆయన స్టార్టింగ్లో. ఏంటంటే ఒక సీకర్ ఒక సేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీకర్ క్వశ్చన్ వేస్తాడు, అయ్యా నేను ఎన్నో ధ్యాన మార్గాలు ఫాలో అయ్యి చేస్తూ ఉన్నాను, కానీ నాకు ఇంకా నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అనే సందేహం వచ్చేస్తుంది. విముక్తి అనేది అసలు ఉంటుందా అనే నాలో ఒక రకమైన సందేహం ఏర్పడిపోయింది. మీరేమంటారు అని అడిగితే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆయన ఇంకా చూసి ఆ శేఖర్ ఇంకా ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూపించి, ఈ నక్షత్రం మనం ఇప్పుడు చూస్తున్నామంటే అది ఎన్నో మైళ్ళు మిలియన్స్ ఆఫ్ మైల్స్, అంటే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తే కానీ మనం చూడలేకపోతున్నాం. అలాంటిది ఆత్మ కూడా అంతే. అది దుఃఖానికి ఒకటైపోయి తనెవరో తాను తెలియక జన్మలు ఎత్తుతూ ఒక రోజున తాను తెలుసుకున్నప్పుడు తను విముక్తి చెందుతుంది. అయితే అంతవరకు కొన్ని ఎన్నో జన్మల ప్రయాణం ఉంటుంది. సో ఆ ప్రయాణం వల్ల మనకి సీకర్కి క్వశ్చన్ వచ్చేస్తుంది, డౌట్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆత్మ తనెవరో తాను తెలుసుకున్నప్పుడు ఒక 8 సూచనలు ఇచ్చారు రామకృష్ణ పరమహంస యోగానంద గారు. చాలా అద్భుతమైన సూచనలు ఇచ్చాడు ఆయన. సో అలాంటి వాళ్ళని, ఓషో గారు లాంటి వాళ్ళని, బుద్ధ ఇలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ధ్యాన మార్గంలో వెళ్ళి మనం విముక్తి వైపుగా వెళ్ళాలి. సో మళ్ళీ జన్మ వచ్చినా అద్భుతమే. అదే ఆ యూట్యూబ్ వీడియోలో చాలా అద్భుతంగా చెప్పారు. అది మళ్ళీ ఇంకో జన్మ వచ్చినా అద్భుతమే. అది ఏంటంటే ఇదేమీ శిక్ష కాదు. ఇది మనం ఏదో నేర్చుకోవాలి, వస్తున్నాం, నేర్చుకుంటున్నాం, వెళ్తున్నాం. మనమే వస్తున్నాం, ఎవరో మనల్ని పంపించట్లే. మనమే వస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం. సో మనం నేర్చుకోవాల్సింది ఉన్నంత వరకు వస్తాం, ఆ తర్వాత మరి రాము. కానీ వచ్చిన అద్భుతమే, రాకపోయినా అద్భుతమే. అది ఎందుకనంటే ఇదంతా ఒక వరం. విశ్వం ఒక వరం. ఆ విషయం తెలుసుకోవటమే మహా పెద్ద వరం.